IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ విధానంలో ఏపీ సర్కార్ మార్పులు చేసింది. జిరాక్స్ పత్రాలకు చెల్లు చీటీ ఇస్తూ ఒరిజినల్ ఆస్తి పత్రాలు పొందే వెసులుబాటు కల్పించింది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గత సర్కార్ జిరాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో గందరగోళం ఉందంటూ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు విమర్శించారు. ఈ ప్రక్రియలో గందరగోళం ఉందంటూ కొనుగోలుదారులు ఆన్లైన్తో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది చంద్రబాబు సర్కారు. రిజిస్ట్రేషన్ విధానంలో ఏపీ సర్కార్ మార్పులు చేసింది. జిరాక్స్ పత్రాలకు చెల్లు చీటీ ఇస్తూ ఒరిజినల్ ఆస్తి పత్రాలు పొందే వెసులుబాటును కల్పించింది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గత సర్కార్ జిరాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో గందరగోళం ఉందంటూ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు విమర్శించారు. ఈ ప్రక్రియలో గందరగోళం ఉందంటూ కొనుగోలుదారులు ఆన్లైన్తో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది చంద్రబాబు సర్కారు. రిజిస్ట్రేషన్ విధానంలో ఏపీ సర్కార్ మార్పులు చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, రిజిస్ట్రేషన్ విధానంలో ఏపీ సర్కార్ అయితే కొత్త నిర్ణయాలు తీసుకుందని చెప్పొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, అంతేకాకుండా జెరాక్స్ కాపీలు కూడా సమర్పించవచ్చు. ఏదైతే కనుక నిర్ణయాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాటి మీద ఆ నిబంధనలు తీసివేస్తూ చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిన్నింటినీ తీసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి అక్కడే ఎవరైతే క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడికే వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఏదైతుందో దాన్ని ఇప్పుడైతే కనుక రద్దు చేసిందని చెప్పొచ్చు. ఈ విధానం ద్వారా ఎటువంటి అక్రమాలు జరగకుండా పారదర్శకంగా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరుగుతాయి. అంతేకాకుండా దీంట్లో ఎటువంటి అవినీతి అక్రమాలకు అవకాశం ఉండకుండా పోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే దీనికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడపాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే తాజా మార్పులు చేర్పులకు సంబంధించి సామాన్య ప్రజల నుంచి ఎటువంటి హర్షం వ్యక్తం అవుతోంది? గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దీనికి సంబంధించిన వ్యవహారాల్లో అన్నింటినీ కూడా చూడాను ఏ విధంగా దీన్ని వెసులుబాటు కల్పించాలా, ప్రజలకు మరింత దీన్ని చేరువుగా చేసేందుకోసం అని చెప్పేసి ఈ క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని శాఖలకు బాధ్యతలు అప్పగించాలనేటువంటి ఆలోచన కూడా చేసింది. అయితే దానికి సంబంధించిన వ్యవహారాల్లో అవి ముందుకైతే కనుక వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో గతంలో ఏ విధంగా క్రయ విక్రయాలు జరిగాయో అదే విధానాన్ని ఫాలో అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వ్యవహారంలో అన్ని ఒకే చోటే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయంలో మటుకు ప్రజల నుంచి అంటే క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మంచి స్పందన లభిస్తుందని చెప్పొచ్చు. రైట్, అంటే విజయ్ చంద్రన్, ఇప్పుడు ఈ తాజా మార్పులు చేర్పులతో నెక్స్ట్ మరోవైపు భూముల ధరలు కూడా ప్రభుత్వం పెంచే ఆలోచనలో ఉంది. ఈ పర్సంటేజ్ ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ సిద్ధమవుతూ ఉంది? అంటే భూములకు సంబంధించినటువంటి మార్కెట్ వాల్యూ ఒక విధంగా అయితేనే తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరల తేడా చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వ్యవహారంలో గతంలో ప్రభుత్వము ఎప్పుడెప్పుడైతే కనుక ఈ భూముల ధరలు పెరుగుతాయి, ఎక్కడెక్కడైతే పెరుగుతాయని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ఏదైతే నిర్ణయించి ఉంటుందో దానికి సంబంధించిన వాల్యుయేషన్ కూడా కొంచెం పెంచడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే సాధారణంగా జరిగే పద్ధతి. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల యొక్క ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మున్సిపాలిటీలు అయితేనేమి, గ్రామ పంచాయతీలు అయితేనేమి, తర్వాత దానికి సంబంధించినటువంటి భూములు, వ్యవసాయానికి సంబంధించిన భూములు, వీటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని బట్టి పర్సెంటేజ్ ఉంటుంది. ఇంకా దీనికి మీద ప్రభుత్వం కన్సల్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా దానికి సంబంధించిన నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.